మిగిలిన అవతారాలలో రాక్షస సంహారం చేశాడు. ఈ వెంకటేశ్వరావతారంలో తప్పు చేసిన వాణ్ణి శిక్షించడం, కుత్తుకు ఉత్తరించడం కాదు, వాడి బుద్ధిలో మార్పు రావాలని కోరుకున్నాడు. వాడి పాపములను తల వెంట్రుకల రూపంలో తీసుకుని క్షమించాడు. అనుగ్రహప్రదాత అయి నిలబడ్డాడు. కలవు వెంకటనాయక. అందుకే వెంకటేశ్వరుడి యొక్క దయాస్వరూపం గురించి చెప్తూ, కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను మరువరాదు కంజదళాక్ష అంటారు. కేవలం మనని కలిపురుషుడు బాధ పెడుతున్నాడు, పాపచింతన వైపుకి బుద్ధి మరలుస్తున్నాడని, మనందరినీ ఉద్ధరించడం కోసమని ఎక్కడో వైకుంఠంలో ఉండవలసిన వాడు శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. అటువంటి వెంకటేశ్వరుడు స్వామి పుష్కరిణి తటంలో వెంకటాచలంలో ఆనంద నిలయంలో పద్మపీఠం మీద నిలబడి ఉన్నాడు. ఆ వెంకటేశ్వరావతారం నిజానికి ప్రకటనం కాకముందు, అందరికీ కనపడేటట్టుగా అందరికీ తెలిసేటట్టుగా రావడానికి ముందు ఒక పుట్టలో ఉన్నాడు. ఉండి ఆయన కూడా తపమాచరిస్తున్నాడు. తపస్సు అంటే మంచి విషయముల గురించినటువంటి ఆలోచన కూడా తపస్సే. అటువంటి తపస్సు ఆయనకి ఉంటుంది అంటే లోక సంరక్షణ చేయడం. ఈ యుగ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పు చేసిన వారిని శిక్షించకుండా దయతో కాపాడడం. దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అంటారు. అటువంటి దయామూర్తి అయిన వెంకటేశ్వరుడు ఒక పుట్టలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. లోక సంరక్షణార్థం ప్రజలను కలిబాధ నుండి వినిర్ముక్తులను చేయడానికి శ్రీవేంకటేశ్వరుడన్న పేరుతో అవతరించాడని తెలుసుకొని బ్రహ్మగారు ఆవు రూపాన్ని పొందాడు. బ్రహ్మాధీను. అందుకే అక్కడున్న ఆవు మీద చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. శివో వత్స, శివుడు దూడయ్యాడు. ఆవు వెనకాతలు వచ్చాడు. ఇప్పుడు ఈ ఆవు పుట్టలో ఉన్నవాడు వెంకటేశ్వరుడిని తెలిసి ఆయన పోషణ కొరకు అని చెప్పి ఆవు పాలు విడిచిపెట్టింది. తపస్సులో ఉన్నవారు కూడా ఆవు పాలు తాగుతారు. సన్యాసాశ్రమంలో ఉండి గొప్ప తపస్సు చేసిన వారు కూడా కేవలము ఆవు పాలు ఒక్కటే తీసుకుంటారు. శివాస్థానమనుంది కాంచీపురంలో. కాంచీపుర 68వ పీఠాధిపతులు నడిచే దేవుడు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అందులో ఒక గదిలో కూర్చుని తపస్సు చేస్తుండేవారు. అసలు బయటికి వచ్చేవారు కాదు. ఆవు పాలు పెట్టేవారు. అవి లేకపోతే తాగారని గుర్తు, అట్లాగే ఉంటే తాగలేదని పాత్ర మార్చి ఒక పాత్రతో పెట్టేవారు. ఆవు పాలు అంత పరమ పవిత్రమైనటువంటి పదార్థం. అందుకే వెంకటేశ్వరుడు కూడా మొట్టమొదట సేవించినది ఏది అంటే ఆవు పాలు తాగాడు. ఆ బ్రహ్మగారు ఆవై శివుడు దూడై పాలు విడిచిపెడితే పుట్టలో ఉండి పాలు తాగుతున్నాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఆవు తగినన్ని పాలు ఇవ్వట్లేదని కోపగించి యజమానురాలైన చోళపత్ని, ఈ ఆవు ఎందుకో తగినన్ని పాలు ఇవ్వట్లేదు, ఇది ఎక్కడో పాలు ఇచ్చేసి వస్తోంది, నువ్వు చూడటం లేదని ఆవు యొక్క రక్షకుణ్ణి తీవ్రంగా మందలించి శిక్షిస్తే బాధ పొందినటువంటి ఆ గో సంరక్షకుడు ఆవుని అనుగమించి పరిశీలిస్తున్నాడు, ఈ ఆవు ఏం చేస్తోంది పాలని. అది పుట్టలో ఉన్న వెంకటేశ్వరుడికి విడిచిపెట్టేస్తోంది. ఇది తీసుకొచ్చి పాలు పుట్టలో వదిలిపెట్టేస్తోంది. దెబ్బలు నేను తిన్నానన్న కోపంతో చటుక్కన ఇతర విషయములన్నీ మరిచిపోయి కోపము ఆవేశించిన వాడై చేతిలో ఉన్న గొడ్డలి తీసి ఆ ఆవు మీద విసిరాడు. కొరకు తన తల అడ్డు పెట్టి గొడ్డలి దెబ్బ తిన్నాడు. అంటే వెంకటేశ్వరుడు ప్రీతి పొందాలి అంటే యథార్థమునకు మనం చెయ్యవలసినది ఏది అంటే గోపోషణ చెయ్యాలి. ఎందుకు వెంకటేశ్వరుడికి అంత ప్రీతి గోవంటే అంటే దానికి కారణాన్ని అక్కడ కింద శ్లోక రూపంలో ఇచ్చారు. గో సంరక్షణ ప్రాధాన్యతను శ్రీ వెంకటేశ్వరుడు నిరూపించుట అని వ్రాసి సంస్కృత భారతంలో అనుశాసన పర్వంలో 83వ అధ్యాయంలో 17వ శ్లోకం ఇది అని ఆ శ్లోకం ఎక్కడిదో కూడా చెప్తూ అక్కడ రాశారు. యజ్ఞాంగం కథితా గావః